క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు, దేవుని ఆశీర్వాదములు. దేవాది దేవుడు ఈ రీతిగా మీతో కలుసుకొని కొంత సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేటి మన వాక్య ధ్యాన అంశం విశ్వాసి ఆత్మీయ కొలమానం. విశ్వాసి ఆత్మీయ కొలమానం. ప్రభు అయిన యేసు క్రీస్తు బోధించినటువంటి ఆ ఉపమానములో మత్తయి సువార్త 13వ అధ్యాయము, అందులో 8 ఉపమానములను ప్రభు అయిన యేసు క్రీస్తు వారు బోధించారు. మొట్టమొదటి ఉపమానం విత్తువాని గురించినటువంటి ఉపమానమును మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు అక్కడ ఉన్నటువంటి సామాన్యమైన ప్రజలు దేవుని వాక్య మర్మములను ఎరగాలని, వారు కూడా దేవుని రాజ్యంలో మరి ఆ సత్యాలను గ్రహించాలని మరి సామాన్యమైనటువంటి భాషలో వారికి అర్థమయ్యే రీతిగా ఈ ఉపమానమును బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ సమయమున ఈ ఉపమానంలో నుంచి 4 అంశాలను మనం గ్రహించుదాం. ఈ ఉపమానంలో 4 ప్రాముఖ్యమైన అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ 4 అంశాలను మనం గ్రహించుదాం. మొట్టమొదటిదిగా ప్రభు అయిన యేసు క్రీస్తు బోధించినటువంటి ఉపమానంలో ఆ విత్తువాని గురించిన ఉపమానంలో మొట్టమొదట ఆ విత్తనము, మొదటి విత్తనము త్రోవ ప్రక్కన పడిన విత్తనముగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలి. ఒకటి, మరి విత్తువాడు దేవుని సూచిస్తూ ఉన్నాడు. అలాగే విత్తనం దేవుని వాక్యాన్ని సూచిస్తూ ఉంది. మరి అది పడినటువంటి నేల అనే ఎక్కడ నేల అని చెప్పబడుతున్నటువంటి మాట, అది మానవుని హృదయాన్ని సూచిస్తూ ఉంది. మానవుని హృదయంలో ఎక్కడ దేవుని వాక్యం విత్తబడి ఉందో ఆ విషయాన్ని మనం గ్రహించగలము. కనుక 4 విషయాలను మనం గ్రహించుదాం. ప్రభు అయిన యేసు క్రీస్తు బోధించినటువంటి ఉపమానంలో, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. మన భారతదేశము ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. విత్తనము అనగా గ్రహించినటువంటి వారెవరూ లేరు. మరి ప్రతి సంవత్సరము మన భారతదేశంలో మరి విత్తనాల ద్వారానే, మరి వ్యవసాయం ద్వారానే మన దేశం ఎక్కువగా మరి వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మొట్టమొదటి విత్తనం, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. యేసు ప్రభువారు ఈ ఉపమానం బోధించిన తర్వాత ఆయన శిష్యులు వచ్చి ఆయనను అడిగారు, ఎందుకు నీవు ఈ ఉపమానమును వారికి బోధిస్తున్నావని అడిగినప్పుడు ప్రభు వారు చెప్పారు, ఈ రాజ్య మర్మము మీకు తెలియబడి ఉన్నది కానీ మరి ప్రజలకు కూడా తెలియబడాలి అని ప్రభు అయిన యేసు క్రీస్తు శిష్యులతో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మరి ఆ విత్తనమును గురించి ఉపమానం ప్రభు వారికి విశదీకరిస్తూ ఈ మాటలను చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ప్రభు ఆ 4 విత్తనములను గురించిన భావమును తన శిష్యులకు తెలియజేశారు. ఆ భావమును మనం గ్రహించినట్లయితే, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే అని ప్రభు చెప్పెను. ప్రియులారా, త్రోవ ప్రక్కన విత్తబడినటువంటి ఆ విత్తనము ఒక వ్యక్తిని, అతని యొక్క హృదయ స్థితిని మనకు తెలియజేస్తూ ఉంది. ఆ హృదయ స్థితి ఏదనగా, మరి ప్రభు అయిన యేసు క్రీస్తు మరి ఆ విత్తనము త్రోవ ప్రక్కన పడింది అనగా, మరి మానవుని హృదయము మరి ఆ త్రోవ ప్రక్కన ఆ పడిన విత్తనము మానవుని హృదయాన్ని సూచిస్తూ ఉంది. అనేక సార్లు దేవుని వాక్యం మనం వింటాము, కానీ గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా,
దేవుని వాక్యము బోధించబడుతున్నప్పుడు దేవుని యొక్క ప్రజలు దానిని వినాలి, గ్రహించాలి. ఒకవేళ దాన్ని విని గ్రహించకపోతే అది నిష్ప్రయోజనం అవుతుంది అని మనం గమనించాలి. కనుక దేవుని వాక్యంలో త్రోవ ప్రక్కన విత్తబడినటువంటి విత్తనము అది మానవుని హృదయాన్ని సూచిస్తుంది. విన్నారు కానీ గ్రహించలేకపోయారు. మరి హృదయము చాలా మోసకరమైనదని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. హృదయము మోసకరమైనది అని వాక్యంలో రాయబడి ఉండగా ఈ హృదయాల్లో అనేక సంగతులు ఉంటాయి, కానీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఇవ్వనటువంటి వారిగా కొందరు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో దేవుని వాక్యము విరివిగా ప్రకటింపబడుతూ ఉంది. కొందరు గ్రహిస్తూ ఉన్నారు, కొందరు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గ్రహించి తెలుసుకున్నవాడు ధన్యుడవుతాడు. విని కూడా గ్రహించలేనటువంటి స్థితిలో మరి ఉన్నట్లయితే అంతకంటే మరి వేరే భావము, అంతకంటే భ్రష్టత్వం మరేది కూడా ఉండదని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, మరి రెండవ విత్తనమును గురించి మనం తెలుసుకుందాం. రెండవ విత్తనమును గురించిన ఉపమానం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ రీతిగా బోధించాడు. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను అనే మాట మనము ప్రభు బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దాని యొక్క భావమును ప్రభు అయిన యేసుక్రీస్తు అదే అధ్యాయంలో 20వ వచనంలో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. చాలామంది కూడా ఈ లోకంలో అనుమానాలతో, అభ్యంతరాలతో దేవుని గురించినటువంటి అనుమానం, దేవుని గురించినటువంటి అభ్యంతరం మరి కలిగి జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, గమనించండి, దేవుని గురించిన ఎటువంటి సందేహము మన జీవితాలలో ఉండకూడదని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి వాక్యము వింటాడు, గ్రహిస్తాడు, వెంటనే సంతోషముతో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తాడు. కానీ లోతైన వేరు లేనందున శ్రమ అయినను హింస అయినను కలగగానే అతడు మరి దేవుని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, దయతో గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి మాటలో దేవుని వాక్యంలో మరి ఆయనను అంగీకరించిన బిడ్డలకు అప్పుడప్పుడు శ్రమలు హింసలు వస్తూ ఉంటాయి. అయితే మనము శ్రమలు హింసలు వచ్చినప్పుడు సందేహించకుండా ఆ వాక్యములు లోతైన ఆత్మీయ జీవితం కలిగి జీవించగలిగితే మనం ప్రభు కొరకు నిలిచిన వారముగా ఉంటామని సత్యాన్ని మనం గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను. మూడవ ఉపమానమును ప్రభు బోధించినట్టుగా మనం చూస్తూ, మూడవ మాట, మరి మూడవ విత్తనము కొన్ని ముండ్ల పొదల్లో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసేను అనే మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ముండ్ల పొదలో విత్తబడినటువంటి విత్తనమును మనం చూస్తూ ఉన్నాం. ప్రభు దాని యొక్క భావమును కూడా మనకు తెలియచేశాడు. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని అహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవునని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మాట యొక్క భావమును తెలియచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలు మరి ఐహిక విచారము ధనమోసము ఆ విత్తనాన్ని ఎదగకుండా చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలైన మనము జాగ్రత్తగా ఈ లేఖన భాగాన్ని మనం గ్రహించాలి. ఈనాడు విశ్వాసుల సంఖ్య విస్తారంగా ఉన్నప్పటికీ కూడా, అనేకులు దేవుని అంగీకరించినప్పటికీ కూడా వారు ఎదగాలని ఆశ ఉంది, కానీ ఎదగలేకపోతున్నారు. దేవుని కొరకు నిలవాలనే ఆశ ఉంది, నిలవలేకపోతున్నారు. దేవుని కొరకు బ్రతకాలనే ఆశ ఉంది, బ్రతకలేకపోతున్నారు. కారణం
వారిలో ధనమోసము, ఐహిక విచారం వారిని అణిచివేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విత్తనం ఎదిగింది, మొలిచింది, కానీ అనుకున్న స్థాయిలో ఎదగలేకపోయింది. కారణం అక్కడ ఉన్నటువంటి ముండ్ల పొదలను సూచిస్తూ ఉంది. ముండ్ల పొదలు ఆ విత్తనాన్ని అణిచివేసినట్టుగా సూచిస్తూ ఉంది. ప్రియులారా, గమనించండి, ఏదైతే నీ ఆత్మీయ జీవితాన్ని నష్టం కలిగిస్తుందో, ఏదైతే నీ ఆత్మీయ జీవితాన్ని ఎదగనివ్వకుండా చేస్తుందో, ఏదైతే నీ ఆత్మీయ జీవితాన్ని ఫలించకుండా చేస్తుందో, వాటిని విశ్వాసి గ్రహించవలసి ఉంది. వాటిని విశ్వాసి తెలుసుకోవలసి ఉంది. వాటిని గ్రహించినప్పుడు దేవుని కొరకు నిలబడగలుగుతాడు, దేవుని కొరకు ఫలించగలుగుతాడు, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయగలుగుతాడు. కనుక ఈ మూడవ విత్తనము మంచి నేలను, మరి మూడవ విత్తనము సరి అయిన నేలనే పడింది కానీ అక్కడ ముండ్ల పొదలు, గచ్చ పొదలు ఎక్కువగా ఉన్న కారణం చేత అది ఎదగలేకపోయింది. ఈనాడు విశ్వాసి, నీవు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు గ్రహించాలి, నువ్వు విని దాన్ని గ్రహించాలి. నువ్వు ఎక్కడైతే నీ ఆత్మీయ ఎదుగుదలకు ఏదైతే అడ్డుగా ఉందో ఆ అడ్డుగా ఉన్న దాన్ని నువ్వు తొలగించుకోగలిగితే నువ్వు బహుగా ఫలించే అవకాశాలు ఉన్నాయి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 4వ మాటను గనక మనం చూచినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు 4వ మాటను ఈ రీతిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొన్ని మంచి నేలను పడి, ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించెను. మంచి నేలను పడినటువంటి విత్తనాన్ని మనం చూస్తూ ఉన్నాం. మంచి నేలలో పడిన విత్తనం ఇది సరి అయిన చోట పడింది. మరి ఆ విత్తనము మరి దేవుని వాక్యాన్ని విశ్వాసి గ్రహించాడు, విన్నాడు, మరి ప్రభు కొరకు ఫలించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మంచి నేలను విత్తబడినటువంటి విత్తనం అది 30 గాను, 60 గాను, 100 గాను ఫలించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ విశ్వాస జీవితం యొక్క కొలమానం నువ్వు చూడగలిగితే నువ్వు ఎంతగా ప్రభు కొరకు ఎదిగావు అనే సత్యాన్ని నిన్ను నీవే పరీక్షించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి నా పేరు భీముడు నాయక్. నేను ప్రభుని గురించి విన్నప్పుడు మరి వారు నాకొక యేసు కథ అనే పుస్తకాన్ని నాకు ఇచ్చారు. నేను ఆ పుస్తకాన్ని చదివినప్పుడు అందులో ప్రభు అయిన యేసు క్రీస్తు చేసినటువంటి అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను, మరి ప్రభు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలను ఆ బుక్లో నేను చదివాను. అందులో ప్రభు అయిన యేసు క్రీస్తు నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు, నీళ్ల మీద నడిచాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, కుష్టు రోగులను స్వస్థపరిచాడు, గ్రుడ్డి వారికి దృష్టి ఇచ్చాడు, కుంటివారు నడిచారు, పక్షవాయువు కలిగినటువంటి వారు స్వస్థత పొందారు, అలాగే చనిపోయిన వారు లేపబడ్డారు. ఈ రీతిగా ఆ బుక్లో రాయబడినటువంటి అద్భుతాలను నేను చదివినప్పుడు నా జీవితంలో అనుకున్నాను, మరి నేను విన్నాను, నేను గ్రహించి దేవుడంటే ఇలా ఉండాలి అని, యేసు ప్రభువే నిజమైన దేవుడని నేను గ్రహించి ప్రభు కొరకు నేను ఫలించడానికి అనేక ఆటంకాలు వచ్చాయి. ఈ విత్తనాలు నా హృదయాన్ని లేదా నా జీవితాన్ని కూడా సూచిస్తూ ఉన్నాయి. ప్రభుని అంగీకరించినప్పుడు అనేక ఆటంకాలు వచ్చాయి. మరి తల్లిదండ్రుల నుంచి ఆటంకాలు, స్వగ్రామం నుంచి ఆటంకాలు, అలాగే అనేక విధాలుగా నాకు ఆటంకాలు ఎదురైనాయి. అయితే దేవుని వాక్యము నా హృదయం అనే మంచి నేలలో పడినది గనక నేను ప్రభు కొరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని చిక్కులు వచ్చినా కూడా వాటన్నిటినీ జయించి ప్రభు కొరకు ఫలించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, దేవుని బిడలారా, నీ హృదయంలో దేవుని వాక్యంలో ఏ చోటు నువ్వు ఇస్తూ ఉన్నావు? దేవుని వాక్యానికి నువ్వు ఇచ్చే విలువ ఎంత? దేవుని వాక్యానికి నీ హృదయంలో ఫలిస్తుందా? ఒకవేళ ఈ వాక్యం విన్నప్పుడు నువ్వు గ్రహించి తెలుసుకొని ప్రభుని అంగీకరించి ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభు కొరకు నువ్వు నిలవబడగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ప్రభు కొరకు నువ్వు నిలబడగలిగితే దేవుడు నీ పట్ల
అనేకమైన కార్యాలు ఈ లోకంలో జరిగించడానికి ఆయన ఇష్టపడతాడు. దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఈ మాటలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి మొట్టమొదటి విత్తనం అది త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనము. మరి మానవుని హృదయాన్ని అది సూచిస్తూ ఉంది. మరి బండలాంటి హృదయాలు, అనేకులకు వాక్యము విత్తబడుతూ ఉంది, కానీ విని గ్రహించలేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. రెండవ మరి విత్తనము అది మరి రాతి నేలన పడినటువంటి విత్తనంగా మనం చూస్తూ ఉన్నాం. రాతి నేలలో పడినటువంటి ఆ విత్తనము మన్ను లోతుగా లేనందున, వేరు లోతుగా లేనందున అది సూర్యరశ్మికి ఎండిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవ విత్తనము సరి అయిన నేలలో పడింది, కానీ అప్పటికే అక్కడ గచ్చ పొదలు, ముండ్ల పొదలు ఉన్న కారణం చేత మరి అది అంతగా ఫలించలేకపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నీ ఆత్మీయ జీవితంలో అడ్డుగా వచ్చే ప్రతి ముండ్ల పొదలు, గచ్చు పొదలను యేసు ప్రభు నామంలో దేవుడు తొలగించి నిన్ను దేవుని కొరకు ఫలించున్నట్లుగా ప్రభు సహాయం చేయునుగాక. నాలుగవ విత్తనము అది మంచి నేలన పడినటువంటి విత్తనంగా మనం చూస్తూ ఉన్నాం. మంచి నేలలో పడినటువంటి ఆ విత్తనము మరి అది బహుగా ఫలించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఈ మాటను జ్ఞాపకం చేశారు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇక్కడ ఈ విత్తనము బహుగా ఫలించింది, 30 ఫలించింది, 60 ఫలించింది, 100 ఫలించింది. ఆ ఫలింపు దేవునికి సంతోషం కలగజేస్తుందనే విషయాన్ని మనం గ్రహించాలి. నువ్వు ఎంతగా దేవుని కొరకు ఎదుగుతావో అంతగా దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు అనే విషయాన్ని కూడా నువ్వు గ్రహించాలి. దేవుని కొరకు నీవు ఆయుత్తపడి, దేవుని కొరకు నువ్వు నిలవబడి, దేవుని కొరకు 100 నువ్వు ఫలించగలిగితే అదెంతో ఆశీర్వాదం అని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ 30 మరి ఫలించావా, అయితే నీ గురి 60 ఫలించడానికి ఈ సంవత్సరము ప్రార్థనాపూర్వకంగా నువ్వు సిద్ధపడాలి. ఒకవేళ నువ్వు 60 ఫలించావా ప్రభు కొరకు, అయితే నువ్వు 100 ఫలించడానికి ప్రభు కొరకు నువ్వు సిద్ధపడాలి. ప్రార్థనా జీవితమును అధికం చేసి, విశ్వాసములు అధికంగా నువ్వు ఎదిగి దేవుని మహిమపరచాలని కోరుకుంటూ దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మా ప్రభువా, మా దేవా, మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, విత్తువాని ఉపమానము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మా హృదయాలలో మంచి నేలన విత్తబడినటువంటి విత్తనముగా ఉండునట్లుగా దేవా, మా హృదయాలలో మీకు అయిష్టమైనది తొలగించి ప్రభువా, మేము మీ కొరకు 100 ఫలించాలని, నీ కొరకు 60 ఫలించాలని, 30 ఫలించాలని ప్రభు, అటువంటి మంచి నేల వలె మా హృదయం ఉండునట్లుగా మీరే ఆశీర్వదించి దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి మా విశ్వాసానికి అడ్డుగా వచ్చే ప్రతి ముళ్ళ పొదలను, గచ్చ పొదలను మీరు తీసివేసి ప్రభువా, మీ కొరకు బహుగా ఫలించే కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. మంచి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వారికి సువార్తను అందిస్తూ ఉన్నాం. ఈ పరిచర్య ఇంకనూ విస్తృతంగా జరుగునట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మీ ప్రార్థన మనవుల కొరకు సంప్రదించండి. మరి క్రింద ఇవ్వబడిన స్క్రోల్లో ఇవ్వబడినటువంటి నెంబర్కు సంప్రదించండి. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. బంజారా ప్రజల మధ్య ఇంకా ఎంతో విస్తారమైన పరిచర్య చేయవలసి ఉంది. కాబట్టి ఈ ప్రజలను దేవుడు ఆశీర్వదించి అనేకులు రక్షణలోనికి వచ్చునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను.